తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన బీఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. జగిత్యాల జైత్రయాత్రతోటి ప్రజల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలపైన తన వాగ్బానాలను ఎక్కువపెట్టి కార్యకర్తలను అదేవిధంగా శ్రేణులనంతా కూడా ప్రజల్లో నిత్యం ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల జైత్రయాత్రతోటి మొత్తం ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణకు కీలకమైనటువంటి వరంగల్ కేంద్రంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడ్రస్ చేస్తూ రైతు సంగ్రామ సదస్సు పేరు మీద భారీ సభ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత నెల రోజులుగా మొక్కజొన్న రైతులు ఆయా కేంద్రాల్లో తమకు సంబంధించినటువంటి మొక్కజొన్నలు కొనుగోళ్లు సరిగా జరగలేక కంటి మీద కునుకు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరును, అదేవిధంగా ప్యాడీ కొనుగోలు కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదంతా కూడా ప్రతిబింబించే విధంగా ఓరుగల్లు వేదికగా మొత్తం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతోటి సదస్సు నిర్వహిస్తున్నారు. పూర్తిగా రైతుల ఫ్లేవర్ కనబడే విధంగా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంది. మనం చూడొచ్చు, అంటే మొక్కజొన్న రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అంటే కడుపు నిండా పంట పండించినటువంటి రైతులు చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవకాశం లేదు అని చెప్పడంని ప్రతిబింబించే విధంగా ఎడ్ల బండ్లతోటి కంకులను అలంకరించి అందంగా చేశారు. అదేవిధంగా తెలంగాణ మాగాణాన్ని దున్నేటువంటి నాగలిని కూడా కంకులతోటి అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడు. శ్రీనివాసరెడ్డి గారు, పూర్తిగా రైతు ఫ్లేవర్ కనపడుతుంది. రైతులకు సంబంధించినటువంటి కష్టాలు, కన్నీళ్లు ఈ సభలో ప్రతిబింబిస్తాయా? మీరు చెప్పినట్టుగానే ఇది రైతు సంగ్రామ సభ. ఎందుకోనంటే 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజీలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అనేకమైన రైతులకు సంబంధించి అనేకమైన హామీలు ఇచ్చి రైతుల్లో ఒక భరోసా కల్పించి మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాలకు రైతులకు చేసిన దానికంటే అన్ని కూడా డబుల్ త్రిబుల్ చేస్తామని ఒక వేలం పాఠం లాగా పెట్టి ఆ రోజు రైతులను నమ్మించి 2023 జరిగినటువంటి ఎలక్షన్లో రైతుల యొక్క ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిపోయి ప్రభుత్వం అయినాక కూడా ఇప్పటికీ రైతు భరోసా మీద కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బోనస్ కానీ, లాస్ట్కి రైతులు పండించుకున్న పంటను కొనుగోలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి 2.5 సంవత్సరాలైనా రైతులను నడి రోడ్డు మీద వదిలేశారు. కాబట్టి రైతులకు ఒక నమ్మకాన్ని ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతులకు నష్టం జరగకుండా పోరాటం చేసి వాళ్ళు పండించిన పంటను ప్రతి గింజను కొనుక్కునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కేటీఆర్ గారి నాయకత్వంలో రైతు ప్రతినిధులందరూ, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చే రైతు ప్రతినిధులందరూ కూడా కూర్చొని చర్చించి ప్రభుత్వం మీద మరింత పోరాటం చేసి రాబోయే ఇంకా 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి అప్పటి వరకు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి ఆ పోరాటం కోసం ఇది మొదటి మెట్టుగా వాళ్ళ మీద పోరాటం చేయడం కోసం వాళ్ళు ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు ఎగరగొట్టారు. రైతు బంధువు కానీ రైతు భరోసా ఎగరగొట్టారు. రైతు రుణమాఫీ చేయలేదు. అదే ఇంకా బోనస్కు దిక్కే లేదు. పండిన పంటకు జొన్నలు ఈ రోజు రోడ్ల మీద రైతులు పడిగాపులు గడుస్తున్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రైతులకు ఒక సంఘటితంగా చేసి రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ సభ ఉంటుంది. అంటే రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి రైతు డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. రైతులకి మద్దతు ధర రావడం లేదు. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేయడం లేదనే మీ భావన? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రైతులంటే చిన్న చూపు. పేరుకు ఓట్లు వచ్చే టైంకు రైతుల మీద ప్రేమ చూపించి నాటకాలు ఆడి ఓట్లు వేసుకోవడమే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంది. రైతు పండించిన మద్దతు ధర ప్రకటించి ప్రతి పంటకు ఏ పంట పండినా అది ప్రతి పంటకు మొక్కజొన్న కావచ్చు, వడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, మరే విధంగా కందులు కావచ్చు, ప్రతి పంటకు బోనస్ 500 నుంచి 2000 దాకా ప్రకటించారు వాళ్ళ లిస్టులో. కానీ ఇప్పటి వరకు దేనికి కూడా బోనస్ పేరు చెప్పడం, మేము సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు. ఆ సన్నవడ్లు పండించుకున్న రైతులకు ఈరోజు పంట మార్పిడి చేయమని మళ్ళీ ఒక కొత్త నినాదం పట్టుకొస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు జనగాం నుంచి నర్సంపేట దాకా రైతులందరినీ కలిసి మార్కెట్లలో తిరుగుతున్నారని తెలిసి నిన్న సబ్ కమిటీ రాత్రి ఆగమాగం మేఘాల మీద మేము రేపంచి జొన్నలు కొంటున్నామని ప్రకటన చేశారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర ప్రభుత్వం. అంటే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ లేదు, ఈ రైతాంగం మీద ప్రేమ లేదు, వీళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యాంకు లోన్లు ఎలా తీసుకొచ్చేసి బ్యాంక్ టైపులు మార్కెట్ ఫెడ్కి ఎట్లా
మన సివిల్ సప్లై వాళ్ళతో ఇట్లా కోఆర్డినేషన్ చేయడం తెలియక ఆగమాగం అయిపోయి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎంతసేపు వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద. ఇప్పుడు కాంట్రాక్టర్కు 1000 కోట్ల 2000 కోట్ల ఇస్తే 10% కమిషన్ వస్తుంది. దాని మీద ఉన్న శ్రద్ధ రైతులు పండించిన పంట కొని వాళ్ళకి రైతులు పంట వేయాలి, మరి దానిలో రాదు కదా, కమిషన్ రాదు. కాబట్టి దీని మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి. రైతు పండించే పంట మీద ఫోకస్ ఉండదు. కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, భూముల మీద ఉన్నంత ఫోకస్ రైతుల మీద లేదు. కాబట్టి వాళ్ళని ఇంకా 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. రైతులందరూ ఏమనుకుంటారు, తొందరగా కేసీఆర్ ప్రభుత్వం రావాలి, తొందరగా రేవంత్ రెడ్డి దిగిపోవాలనుకుంటారు. అయినా కూడా ప్రజాస్వామ్యంలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు నష్టపోవద్దు కదా రైతు. కాబట్టి రైతు నష్టపోవద్దంటే ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతులకు రావాల్సిన యొక్క బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏ విధంగామైన వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పెంచే ప్రయత్నమే ఈ సంఘర్షణ. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కార్యక్రమానికి భిన్నమైనటువంటి వాతావరణం. రైతు సంగ్రామ సదస్సు మీరు కంకులతోటి ఈ ఎడ్ల బండ్లను కావచ్చు, నాగల్ని కావచ్చు, ఇదంతా కూడా అలంకరించారు. ఎందుకు అంటే ఈ ఫ్లేవర్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ వేడి సమస్య ఏంటంటే జొన్నల సమస్య. విపరీతమైన ఇప్పుడు వీళ్ళందరూ లాస్ట్ టైం పంటలు సరిగా కొనకపోవడం వల్ల, వడ్లు సరిగా కొనకపోవడం వల్ల మిర్చి రేటు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా పడిపోయి రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి జొన్నలు కూడా చాలా వరకు చాలా పండించారు రైతులు. ఇప్పుడు ఆ రైతులు జొన్నలు రోడ్ల మీద పెట్టుకొని ఎప్పుడు వడగాల వాళ్ళు వస్తుందా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందా, ఎప్పుడు ఈ ప్రభుత్వం కుంటలేదని దీన స్థితిలో రైతులందరూ బాధలో ఉన్నారు. కాబట్టి ఆ జొన్నలు ఇప్పుడున్న వాతావరణంలో జొన్నలు పాపం రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక సూచికగా ఉండాలి. ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి కళ్ళు తెరుచుకొని ఇమ్మీడియట్లీ పంట పండించి రోడ్ల మీద ఉన్నటువంటి జొన్నలన్నింటినీ కొనుగోలు చేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ బ్యాంకులో డబ్బులు వేసే విధంగా వాళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సింబాలిక్గా చేయడం జరిగింది. సో అంటే పోరాటం అనేటువంటిది, మీ సదస్సు అనేటువంటిది శాంతియుతంగా జరగాలి. నిన్నటి నుంచి ఆందోళనలకు వేదిక అవుతుంది. నిన్న జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఉద్రిక్తత కావచ్చు, అర్ధరాత్రి వరకు మట్టవాడ పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలు ధర్నా చేయడం కావచ్చు, ఇదంతా ఎందుకు సంకేతం? మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ, జీడబ్ల్యూఎంసీ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇంత ఆందోళన ఎందుకు? రైతుల కోసం, రైతుల యొక్క ఈ యొక్క సంఘర్ష, ఈ సభ కోసము కార్యకర్తలు, లీడర్లు అనే వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలను వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు పోటీగా ఈ సభకు పోటీగా 5, 6, 7వ తారీఖు పెట్టుకొని వాళ్ళ యొక్క అట్రాక్షన్, వాళ్ళ యొక్క సభ మీద అట్రాక్షన్ వస్తలేదన్న ఉద్దేశంతో వాళ్ళ మంత్రులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు ఉద్దేశంతో అన్నీ కూడా రాత్రి జీడబ్ల్యూఎంసీ వాళ్ళకి ఫోన్ చేసి మా ఫ్లెక్సీలు కానీ, మా జెండాలు కానీ, ఈ రైతుల కోసం కట్టుకుని ఈ పచ్చటి జెండాలు కానీ అన్ని లాస్ట్కి రైతుకు సింబాలిక్ ఉన్న వాటిని కూడా ఫ్లెక్సీలను కూడా తీసుకొని ఏది పసుపు మన ఇది గ్రీన్ కలర్ కూడా కండువలు కూడా తీసుకుపోయి అన్ని చింపేసే ప్రయత్నం చేస్తే మా యొక్క లీడర్లు పోయి ఆ జీడబ్ల్యూఎస్ఎంసీ వాళ్ళ మీద అడిగారు. అయ్యే వాళ్ళే ఉన్నాయి, మా ఎందుకు తీసేస్తున్నారు, మేము వాళ్ళే మేము అడగట్లేదు, మా ఎందుకు తీసేయకండి అని చెప్పి అడగడానికి పోతే వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి రాత్రి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి ఏందనంటే మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, సిపి గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మేమేం చేస్తామని సిఐ గారు, అక్కడ ఎస్ఐ గారు చెప్తున్నారు. కాబట్టి తీసుకొచ్చి ఇట్లా ఊకే అలజడి చేయడం. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి యొక్క క్రషర్ల మీద, రాఘవ కన్స్ట్రక్షన్ల మీద హైడ్రా దాడి చేసినంత డైవర్ట్ కోసం వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు డైవర్స్ పాలిటిక్స్. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాకు వచ్చింది కాబట్టి ఎవరు మీలాంటి మిత్రులు మళ్ళీ మీ రాఘవ కన్స్ట్రక్షన్ పైన మీ క్రషర్ కూల్చిరట కదా అని అడుగుతారేమన్న దాంతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే సరిగ్గా కేటీఆర్ సభకి ఎన్ని గంటలకు వస్తారు? ఈ సభకు ఉన్నటువంటి స్పెషల్ ఏంది? రైతులు వస్తారా? రైతులతోటి ఏ రకంగా, రైతులు ఈ సభలో ఏ రకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది? ఈరోజు కేటీఆర్ గారు 9:30కి ఇక్కడ సభకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత రైతు ప్రతినిధులందరూ హాజరై రైతులు ఇక్కడ మేము లీడర్లు మాట్లాడము. ఈరోజు లీడర్లు మాట్లాడే కాకుండా రైతులు వాళ్ళ సమస్యలు ఏంది, రైతులు పడుతున్న బాధలేంది, రైతులతోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ డిస్కషన్ ఉంటుంది కేటీఆర్ గారితో. కేటీఆర్ గారు రైతులను ఉద్దేశించి వాళ్ళకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఒక్కొక్కటిగా వివరించి రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా మనం పోరాటం చేయాలి, ఏ విధంగా మనం పండిన పంటను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా తీసుకోవాలని దాని మీదనే దిశానిర్దేశం ఉండబోతుంది. సో ఇది మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకవైపు ఉంటే, ప్యూర్లీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఇక్కడ అడ్రస్ చేస్తూ మొత్తం కేసీఆర్కి సంబంధించినటువంటి సభ రైతు ప్రతినిధులతోటి జరిగేందుకు బీఆర్ఎస్ మరోసారి రైతు సమరబేరి వరంగల్ కేంద్రంగా మోగించబోతోంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.